హాయ్ ఎవరీవన్, నేను మిలోనాథ్ కిషన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనలో చాలామందికి క్యామ్ స్కానర్ గురించి తెలుసు. సో క్యామ్ స్కానర్ అనేది చైనా యొక్క యాప్ కాబట్టి దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ అనేది దాన్ని బ్యాన్ చేసింది. సో దాని ప్లేస్ లోపల ఇంకొక యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఇది మేడ్ ఇన్ ఇండియా అన్నమాట, మన ఇండియన్ యొక్క క్యామ్ స్కానర్ అన్నమాట ఇది. సో దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. సో అదేవిధంగా మనకు క్యామ్ స్కానర్ ఎలా అయితే పనిచేస్తుందో ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. అంటే మన ఓల్డ్ క్యామ్ స్కానర్కి ఇప్పుడున్నటువంటి క్యామ్ స్కానర్ రెండు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. సో క్యామ్ స్కానర్ అంటే ఏంటంటే మన మొబైల్ తోటి ఇన్కమ్ కానీ క్యాష్ కానీ ఇలా ఏదైనా ఫామ్ ఉన్నప్పుడు దాన్ని మనము ఫోటో తీసినట్లయితే అది సరిగా రాదు. సో అది మంచిగా రావడానికి ఏం చేస్తామంటే మనము క్యామ్ స్కానర్ తోటి దాన్ని ఫోటో తీసినట్లయితే ఎలా అంటే అచ్చం మనము ప్రింటర్ లోపల పెట్టి స్కానింగ్ తీస్తాం కదా, సో అదే విధంగా మన క్యామ్ స్కానర్ తోటి ఫోటో తీసినట్లయితే సేమ్ అదే విధంగా స్కానింగ్ తీసినట్టే వస్తుంది. సో ఇది చైనీస్ యాప్ కాబట్టి బ్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు మన కొత్త ఇండియన్ వర్షన్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ క్యామ్ స్కానర్ అని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు సెకండ్ వన్ ఉంది కదా క్యామ్ స్కానర్ అని, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ వస్తుంది, సో దాన్ని తీసేయండి. ఇలా అయిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కెమెరా ఉంది కదా, సో కెమెరా మీద క్లిక్ చేయండి. అండ్ మీ మొబైల్ యొక్క కెమెరా మీద క్లిక్ చేయండి. అండ్ కింద పేజ్ ఉంటుంది కదా, సో పేజ్ మీద కరెక్ట్ ఇట్లా మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని క్లిక్ చేయండి. అండ్ ఫోటో అనేది ఓకే అయిపోతుంది. సో మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంతవరకు కావాలనో అంతవరకు మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు ఎంతవరకు కావాలనో ఆ పేజీని అయితే మీరు కరెక్ట్ మట్టం చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సో సేవ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇలా మీకు సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలా మీరు స్కానర్ తోటి మీరు మంచిగా స్కానింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, దేంట్లో అయినా సరే మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రింట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ప్రింటర్ ఒకవేళ మీ మొబైల్లో ప్రింటర్ ఉంటే ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక పేజ్ అయింది కదా, నెక్స్ట్ ఇంకో పేజ్ తీయాలన్నా కానీ కింద పక్కన యాడ్ పేజ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మళ్ళీ సేమ్ అదే ఓపెన్ కెమెరా అండ్ కెమెరా ఇలా మీరు ఇంకొక పేజీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా రైట్ కొట్టేయండి, ఇంకొక పేజ్ వస్తుంది. సో దీన్ని కూడా సేమ్ సేవ్ కొట్టేసేయండి. అండ్ రెండు పేజెస్ వస్తాయి. మీరు ఎక్కడైనా సరే మీరు దీన్ని షేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సేవ్ ఉంది కదా, సో సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా మీరు దీని ద్వారా మీరు స్కానింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.